అంటే బెన్నీ మోడల్ గేమింగ్ గాయస్ ఈరోజు అయితే మనం చాలా రోజుల తర్వాత ఇంకొక వీడియో అయితే తీసేసాం అనమాట. ఈరోజు మనం ఇండియన్ బైక్ డ్రైవింగ్ గేమింగ్లో అయితే వచ్చిన బస్సు, ఆటో రిక్షా ఇలాంటి చీట్ కోడ్స్ అన్నీ చూశాక కొన్ని అద్భుతమైన గ్లిచెస్ అయితే చూపెడతాను అనమాట. మీకైతే ఈ వీడియో లాస్ట్ దాకా స్టే చేస్తూ చూడండి అనమాట. నాకు తెలుసు చాలామంది నా పైన ఒక మంచి ఫైర్లో ఉన్నారని, బ్రో వీడియో పెట్టట్లేదు, ఏమైంది నీకు అన్న ఫైర్లు అయితే ఉన్నారు. గైస్ లిటరల్లీ సారీ గైస్, ఇది నా తప్పైతే అసలుకి కాదు. ఎందుకంటే వీడియో పెట్టాలని నాకు ఉన్నా కానీ టైం అయితే కుదరలేదనమాట. ఏం బ్రో అంతలా ఏం టైం ఉందని అని మాత్రం అడగండి. ఎందుకంటే నేను స్కూల్ నుంచి వచ్చేదే 6 o'clockకి, 6:30 అయిపోతుంది. ఇంకా ఆ టైంకి వచ్చి వీడియో తీస్తే మన మమ్మీ ఏమంటుంది, మూసుకొని పుస్తకాలు తీయండిరా అంటది, లేకపోతే మనల్ని ఏదోటి అంటది. అండ్ ఆ టైంకి మనం ఫోన్ తీసుకోలేం కదా, ఎలాగైనా ఆ టైంకి వచ్చాక మన టైం లిమిట్ అనేది దాటిపోద్ది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు చాలా మంచి ఫస్ట్ గ్లిచెస్ అయితే చూపెడతాను అనమాట. నాకు తెలిసిన గ్లిచెస్ అనమాట. అంటే నేను కూడా ట్రై చేశాను, నేను కూడా కొన్నిసార్లు యూట్యూబ్లో చూసేవాడిని. అండ్ నేను కూడా ఇలాంటివి చూసేదానికి లైక్ చాలామంది గేమర్స్ని ఫాలో అవ్వేవాడిని, లైక్ బాలాజీ బ్రో ఇలాంటి గేమర్స్ అందరూ ఉంటారు కదా, అలాంటి గేమర్స్ని కూడా ఒకసారి ఫాలో అయ్యా. అండ్ మీకు ఎంటర్టైన్మెంట్గా కొన్ని గ్లిచెస్ అయితే చూపెడుతున్నాను అనమాట. గైస్ ప్లీజ్ గైస్, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కానీ ఈ గ్లిచ్ మాత్రం నేను ఒక్కనే ఫస్ట్ టైం కనిపెట్టాను. అంటే నేను కనిపెట్టినాం కాదు, నాకు తెలిసి చాలామంది కనిపెట్టి ఉంటారేమో. ఈ గ్లిచ్ మాత్రం అంత రేర్గా చూస్తారు, ఎందుకంటే ఈ గ్లిచ్ నేను చాలాసార్లు చేశాను కాబట్టి. ఈ గ్లిచ్ మాత్రం నాకు చాలా ఇష్టం గైస్. చూసుకోవచ్చు, నేనైతే బయటకు వచ్చేసాను, నేను ఎక్కడ ఉన్నాను బయట వచ్చేసాను. కానీ మీకు అక్కడ బైక్ సింబల్ అయితే కనబడుతుంది. ఈ బగ్ నేను క్లియర్ చేశారేమో అనుకున్నా కానీ క్లియర్ చేయలేదు, నేను అనుకున్నాను కానీ చేయలేదు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే బయటకు అయితే వచ్చేసారు కదా, బైక్ సింబల్ పైన నొక్కండి. అండ్ చూసుకుంటే తట్టడేమో లోపలికి వచ్చేసారు కదా, ఇదే అనమాట అక్కడ మోడల్. ఇలా లోపలికి అయితే వచ్చేస్తారు. అండ్ ఇప్పుడు ఏం చెయ్యాలి అని నన్ను అడుగుతారా, సింపుల్గా బండి దిగిపోండి. ఇప్పుడు నేను మీకు ఇంకొక అద్భుతమైనది అయితే చూపెడతాను అనమాట. కాస్త వెనకాలకి రండి. అండ్ ఇక్కడ సేమ్ ఇలాంటి బైకే ఒకటి స్పాన్ చేయండి, పక్కన రావాలి. ఎస్, ఇలాగే ఈ స్పాట్లోనే రావాలి. ఇప్పుడు కరెక్ట్ వెళ్ళి ఈ బండి అయితే ఎక్కండి. ఇక్కడ హెల్మెట్ వీడు పెట్టుకుంటాడు కదా, ఆ టైం దాకా మీరు వెయిట్ చేయండి. హెల్మెట్ పెట్టుకునే టైం దాకా, హెల్మెట్ పెట్టుకునేటప్పుడు మధ్యలోనే దిగిపోయింది. మీకు అయితే చూపెడతాను. గ్లిచ్ అయితే చాలా క్రేజీగా ఉంటుంది గైస్. అండ్ ఇప్పుడైతే దిగిపోండి. అండ్ హెల్మెట్ అయితే పెట్టుకున్నాడు. అండ్ ఇప్పుడు ఈ బైక్ అయితే ఎక్కండి. ఈ గ్లిచ్ మాత్రం వర్క్ అవుతుందని అనుకుంటున్నా, ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం ట్రై చేస్తున్నా. అండ్ మీతో పాటు ఇంకొక బండి కూడా అయితే వెళ్తూ ఉంటుంది అన్నమాట. అండ్ మీరు ఈ స్క్రీన్లో చూసుకుంటే మీరు ఈ బండి పైనే ఉంటారు, కానీ మీరు వెనకాల చూసుకుంటే మీతో పాటు ఈ బండి కూడా వచ్చేస్తుంది. లిటరల్లీ క్రేజీ అంటే క్రేజీ ట్రిక్ గైస్. ఈ గ్లిచ్ అయితే మీరు కూడా ట్రై చేయండి, ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది. అండ్ చూసుకోవచ్చు, అదిగోండి నా ముందే నా బండి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. దాన్ని ఫాలో అవుతే నాకన్నా ఎక్స్ట్రా స్పీడ్ వెళ్తుంది. అండ్ ఈ గ్లిచ్ మాత్రం చాలా బాగుంటుంది గైస్, ట్రై చేయండి, లిటరల్లీ చాలా బాగుంటుంది. అండ్ దీనికి ఏమన్నా అవుతే మాత్రం చెప్తున్నా కదా, దీనికి ఏమన్నా అవుతే మాత్రం మళ్ళీ ఏం లేదు, కథం టాటా బై బై గుడ్ బై. అండ్ ఇప్పుడు మీరు దిగిపోవచ్చు అని నేను నార్మల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, లేకపోతే ఇలాగే ఉంటుందా ఏమో నాకు కూడా తెలియదు అంతా. నో గైస్, ఇదైతే నార్మల్ అవ్వట్లేదు. చూసుకుంటే నేను ఇక్కడ స్క్రీన్లో కూడా ఇలాగే కనపడుతున్నాయి. అండ్ ఫైనల్గా మనం ఇంకొక గ్లిచ్కి అయితే వెళ్ళిపోదాం. ఈ బండి మన వెనకాల వస్తానే ఉంటుంది, ఆ విషయం నాకు తెలుసు కాబట్టి. నెక్స్ట్ గ్లిచ్కి ఏంటి ప్రూవ్ అని అంటారా, ఆ గ్లిచ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ గ్లిచ్ అనమాట. ఈ గ్లిచ్ నేను నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలాసార్లు చేసి ఉంటాను, కానీ చేసి మళ్ళీ చూపెడతాను, ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం అయింది మళ్ళీ వీడియో తీసి. కాబట్టి గైస్ ఈ వీడియోకి అయితే నేను ప్లీజ్ గైస్, ఈ వీడియో తర్వాత నా రిజల్ట్స్ ఏమైనా మారుతాయేమో అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 68% మాత్రమే, 68% అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నది. ఎంత న్యాయం గైస్, ఇది ఏంటిది అని అడుగుతున్నాను నేను. ఓకే, బుల్లెట్ వేసుకుని వెళ్దామంటారా? బుల్లెట్ అయితే వచ్చేసింది అనమాట. ఈ ఎక్కడానికి ఆప్షన్ రావట్లేదేంటి బుల్లెట్? ఓకే గైస్, మనం ఆ బండి ఎక్కలేమో నాకు తెలిసి. ఏం చేస్తాం, ఇంకో బండి ఎక్కలేకపోతున్నాం కాబట్టి ఆ బండి ఎక్కైతే మనం తొందరగా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి. ఈ కొత్త వచ్చాక నేను వీటి గురించి మర్చిపోయాను అనమాట ఫైనలీ. అండ్ ఈ గ్లిచ్ ఇంకా వర్క్ అవుతుందో లేదో కూడా నాకు తెలియదు, వర్క్ అవ్వదు అనుకుంటున్నా. అండ్ నా బైక్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియట్లేదు, సెకండ్ బైక్. ఓకే గైస్, ఇంకా మనం వెళ్దాం పండి. నాకు పాతిళ్ళ దగ్గర నుంచి అది చాలా ఈజీగా గుర్తుంటుంది, రైల్వే స్టేషన్ అయినా ఏదైనా కానీ కొత్త ఇల్లుకి వచ్చాక అసలు నాకు ఏది గుర్తుంటుంది
కూడా. అదే నేను చాలా దూరం వచ్చాను. అండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళాక మీకు అక్కడ ఇంకొక గ్లిచ్ చూపెడతాను కదా, ఆ గ్లిచ్ కూడా చూసి మీరు చాలా ఎంటర్టైన్గా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. ఓకే, మనం రైల్వే స్టేషన్కి ఈ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నా. అంటే నాకు కూడా సరిగ్గా తెలియట్లేదు, రూట్ మర్చిపోయినట్టున్నా. ఓకే గైస్, ఈ వీడియో తర్వాత నా రిజల్ట్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే 68% మంది నాట్ సబ్స్క్రైబ్డ్ అంట. ఇది నిజంగా దారుణం గైస్. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలి. 68%, 31% సబ్స్క్రైబ్ అంట. కనీసం పాస్ మార్కులు కూడా రాలేదు గైస్. ఈ వీడియో తర్వాత ఏమైనా పాస్ మార్కులు వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దయ్య వల్ల. అండ్ మనం ఫైనలీ ట్రైన్ దగ్గరికి వచ్చేసాం. నాకు ఈ కొబ్బరి చెట్లు చూస్తే ఇప్పుడు కూడా అనిపిస్తుంది, ఏంటి కొబ్బరి చెట్లు దగ్గర ఉంటే బీచ్ అన్నట్టు అనిపిస్తుంది, కానీ బీచ్ కాదు. ఓకే, ఫైనల్లీ నేనైతే వచ్చేసాను రైల్వే స్టేషన్ దగ్గరకి. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఏం చేస్తావు బ్రో అని అడుగుతారా నన్ను. సింపుల్, అంత పెద్ద పని ఏం కాదు. బండి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి ఈ సైడ్ అయితే పెట్టేయండి అన్నమాట ట్రైన్కి. లైక్ ఇలాగా దగ్గరికి అయితే తీసుకురండి. ఇది కాస్త జాగ్రత్తగా చేయండి పని, లేదంటే మొత్తం స్పాయిల్ అయిపోద్ది. చెప్పాను కదా మొత్తం స్పాయిల్ అయిపోద్ది. నేను ఇప్పుడు అదే చేశాను. కాస్త జాగ్రత్తగా పెట్టాలి ఇది పెట్టేటప్పుడు, లేదంటే మొత్తం ఏం లేదు ఇంకా పరిస్థితి అంతే. కీలకతం దుకాణం బంద్ అనమాట. ఓకే, అని చూసుకుంటే బండి కదలటం లేదు. అండ్ ఇక్కడ ఈ టైంకి అయితే దిగిపోదాం అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 సింబల్స్ రావాలి. యస్ గైస్, 2 సింబల్స్ అయితే వచ్చాయి, ట్రైన్, బైక్. కానీ ఇక్కడ చూసుకుంటే మనోడు గ్లిచ్ మాత్రం మామూలుగా ఉండట్లేదు. ట్రైన్ కదలదు కానీ మనోడు మాత్రం చూసుకుంటే మామూలుగా లేడు కదా. ఇది చూసుకోండి, మనకైతే మనం ట్రైన్లో ఉన్నట్టు కనబడిద్ది అనమాట, కానీ మనం ట్రైన్లో ఉండం. అది ఒక టైప్ ఆఫ్, కానీ ఇది మాత్రం బాగుంటుంది. అండ్ బ్రేక్ వేస్తే చూసుకోవచ్చు, ఇది లిటరల్లీ బాగుంటుంది. గ్లిచ్ కూడా మీరు ట్రై చేయండి, చాలా ఎంటర్టైన్ అయితే అవుతారు ఈ గ్లిచ్ వల్ల. చూసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇలా అయితే క్యూర్ అయిపోవచ్చు గ్లిచ్. అండ్ దీని తర్వాత ఇలాంటి గ్లిచెస్ చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను ఒక పోలీస్ గ్లిచ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ చాలా కష్టం అని నాకు తెలుసు. ఏమో నా వంతు అవుతే నేనైతే ట్రై చేస్తాను పోలీస్ గ్లిచ్, ఎందుకంటే నా వల్ల అవుతే. అక్కడ చూసుకుంటే నేనైతే వాడికి డ్యామేజ్ అయితే చేశా. అండ్ ఇప్పుడు మనకి పోలీస్ స్టార్స్ పోయేదా, మనకి పోలీసులు మన వెంట పడతారు కదా, ఇక్కడ వాట్ ద ఫ్యాట్ అక్కడ మన వెంట పోలీసులు పడతారు కదా. పోలీసులు పడ్డా కానీ మనం ఏం చేయాలంటే వెళ్ళిపోతూ ఉండాలి, ఎక్కడ ఆగకూడదు. ఆగేమంటే ఏం లేదు మన పరిస్థితి, అంతే ధూమ్ధామ్ దోస్తానే. కానీ పక్కన చుట్టూ జనాలు ఉండే చోట కాస్త చూసుకోండి, ఎందుకంటే పోలీసులు బయటికి దిగితే మాత్రం ప్లాన్ ఫ్లాప్ అయిపోతుంది. బయటికి మాత్రం దిగద్దు, ఏ ఎన్పిసి కూడా బయటికి దిగితే మాత్రం ప్లాన్ ఫ్లాపే. పోలీసులు దిగారు, ఆ ప్లాన్ ఫ్లాపే అనుకున్నాను, ఫ్లాప్ చేయడానికి నెంబర్ 1. అది యార్ ఏంటి బయటికి దిగేసాడు పోలీస్ అయితే, చూసుకోవచ్చు నేనైతే. అండ్ వీళ్ళు చేసే డ్యామేజ్ ఏ లెవెల్ ఉంటుందని చెప్పాల్సిన అవసరం లేదు. తొందరగా బండి వేసుకుని అయితే వెళ్ళాలి. లైక్ ఇది ఒక టైప్ ఆఫ్, కానీ కష్టమే గైస్ గ్లిచ్ అనమాట. నా బండి అయితే ఇరుక్కుపోయింది ఇక్కడ. ఈ గ్లిచ్ చేస్తున్న సమయంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం మామూలుగా ఉండదు. అండ్ ఫైనల్లీ వేసారు ఈ గ్లిచ్ మాత్రం. నేను ఈరోజు వదలను గైస్, పక్కా చేసే చూపెడతాను అన్నమాట, ఎందుకంటే నాకు ఈ గ్లిచ్ చెయ్యాలని ఉంది, మీకు చూపెట్టాలనుకుంటున్నాను కాబట్టి. కానీ పోలీసులతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అన్న విషయం మీకు తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఎంత డేంజరో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చూసుకుంటే మళ్ళీ ఎంటర్ అయితే అయిపోయింది అనమాట గేమ్కి. అలా ఎలా కాల్ చేశారు గైస్, ఇట్స్ వెరీ నాట్ ఫేర్ అనమాట. ఓకే, ఇంకా మనం తొందరగా మన గేమ్లోకి వెళ్ళిపోదాం, ఎక్కడ ల్యాక్ చేయకూడదు. ఓకే గైస్, ఇంకా మనం తొందరగా బైక్ అయితే తీసేసుకుందాం అనమాట మళ్ళీ, ఎందుకంటే మనకి బైక్ ఉంటేనే ప్రాణం అనమాట, లేకపోతే ప్రాణాలు ఉండవు. కానీ బైక్తో వచ్చే 2 ప్రాబ్లమ్స్, ఒకటి బండిపై నుంచి ఈజీగా పడిపోవచ్చు దేనికన్నా గుర్తేసుకున్నాం అంటే. అదే కార్ అయితే కార్కి డ్యామేజ్ అవుతుందేమో, కానీ మనకైతే ఏమవుదు. అందుకే నేను ఎక్కువసార్లు కార్ వేసుకున్నాను. ఇక్కడ ఒక స్టార్ అయితే పడిపోయింది మనకి. పోలీసులు రాకముందు బండి ఎక్కాలి. ఓకే, ఇంకా ఇక్కడి నుంచి జంపు జిలాని అనమాట, దగ్గరలో ఉండకూడదు. ఎలా గ్లిచ్ చేసిన తర్వాత నేను చచ్చిపోతాం కానీ గేమ్ ఇప్పుడే లాగైపోతుంది. అండ్ ఇంకా ఆ టైంకి ఏమైతే డౌటే నాకు. పోలీసులు మనం మర్చిపోయేలా చెయ్యాలి. అలా అన్నాం కదా అని మరీ దారుణంగా ఎక్కడో సందవతలకి వెళ్ళి అక్కడ కూర్చొని బ్రో పోలీసులు నన్ను మర్చిపోయారు బ్రో అన్నట్టుగా చేయకూడదు. అంటే ఇక్కడ స్టార్స్ పోవాలి, కానీ పోలీస్ కార్స్ మన పక్కనే ఉండాలి. అలా జరిగితేనే గ్లిచ్ అనేది పనిచేస్తుంది. అండ్ గ్లిచ్ చేస్తాం అనుకున్నంత ఈజీ కాదు, కాస్త కష్టమే, కానీ ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నాకు
ఇలాంటి గ్లిచ్లు అయితేనే నచ్చుతాయి అనమాట. మీకు కూడా తెలిసింది ఇలాంటి గ్లిచెస్ వల్ల వచ్చే ఎఫెక్టివ్ యూజ్ ఏంటో అని. అదొక టైప్ ఆఫ్ సాటిస్ఫికేషన్. అది మర్చిపోలేకపోతుంది. చేసుకుంటే అండి చూసుకుంటే ఇలాగే తిరుగుతూ ఉండాలి. అది ఎప్పుడు ఆగిద్దని చూస్తూనే ఉండాలి. అది ఆగేదాకా తిరుగుతూనే ఉండాలి. అది ఆగిన వెంటనే అప్పుడు మీకైతే అర్థమైపోద్ది ఏం జరిగింది, ఏం జరిగిపోతుంది, తీసుకుపోతుంది. నేను ఆ టైంకి చెప్తాను. చూసుకుంటే నేను పోలీసులు మర్చిపోవడం లేదే. నన్ను మర్చిపోవాలి పోలీసులు. ఇంతసేపు నన్ను గుర్తుపట్టకూడదు. నన్ను ఇలా రికగ్నైజ్ చేస్తే మాత్రం గ్లిచ్ అయితే పనిచేయదు. ఇలా పనిచేయడం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడెక్కడే తిరుగుతాను. పోలీసులు నన్ను మర్చిపోవాలి. అది నా మెయిన్ గోల్ అనమాట. ఓకే గైస్, మీకైతే ఒక మంచి కాంపిటీషన్ చెప్తున్నాను. కొట్టేయచ్చు అంటే మ్యాగీలో పెరిగేసుకుని అయితే తినండి గైస్. అంతే, రేపటి రోజు మీరు స్కూల్కి అయితే వెళ్ళరు. అన్ని వామిటింగ్సే. యాక్చువల్లీ ఇది నేను ట్రై చేశాను, అందుకే నాకు ఇప్పుడు కళ్ళు కూడా తిరుగుతున్నాయి అనమాట. అండ్ ఇప్పుడు మన అసలైన గ్లిచ్ చూపెడతాం. దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ పోలీసు ఉంటాడు కదా, వీడిని బయటికి లాగేయండి అనమాట. ఓకేనా, బయటికి లాగేసాక మీరు లోపల కూర్చుంటారు కదా, మీరు బయటికి దిగిపోండి. చీలు కనబట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు వెళ్తున్న ఎన్పీసీని అంటే ఎన్పీసీ మామూలుగా మనుషులని అయితే కాల్చండి. ఇక్కడ చూడండి. ఊరి దేవుడు ఎలా అనిపించింది గైస్? గ్లిచ్ ఎక్స్ట్రాడినరీ కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నేను కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లిచ్ చేస్తాం అయితే కొంచెం కష్టమే, బట్ ట్రై చేస్తే మాత్రం ఎంజాయ్మెంట్ ఉంటుంది. చూసుకుంటే నా గేమ్ మొత్తం క్రాష్ అయిపోయింది, మొత్తం. అండ్ ఫైనలీ నేను మీకు చెప్పబోతున్నా మన ఆటో రిక్షా బస్సు చీట్ కోడ్. యాక్చువల్ అందరికీ తెలుసు, కానీ నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నేను వీడియో తీసి చాలా రోజులైంది. నాకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు ఇట్లా చీట్ కోడ్స్ ఏంటో. ఫస్ట్ 15599 అన్నమాట. బస్సులో వచ్చేసి బస్సు మాత్రం లిటరల్లీ బాగా వెళ్తుంది గైస్. చూసుకుంటే ఇది మెట్రో బస్ లాగా ఉంది. అండ్ ఇది దీనికి డ్యామేజ్ అవుతుందా అవుతుంది, కాకపోతే పర్లేదు, కాస్త స్ట్రాంగ్గానే ఉంది. నెక్స్ట్ది చూసుకుంటే ఆటో 8370 అనుకుంటున్నా, 8370 అనమాట. అండ్ ఆటో రిక్షా కూడా వచ్చేసింది. అండ్ దీనికి మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది ఇంకొక మాట, కలర్స్ చేంజ్ చేసుకోవచ్చా లేదా రావట్లేదు, కానీ కలర్స్ ఏదో చేంజ్ చేసుకోవచ్చు అనుకున్నా. ఏమో చేంజ్ చేయొచ్చు ఏమో, నాకు ఏమైనా లాగిందో ఏమో. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే నేను చాలా చెప్తున్నా కదా. ప్లీజ్ గైస్, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలనిపిస్తుంది. మీరు నాకు సబ్స్క్రైబర్స్ పెంచితే, అండ్ ఇలాంటి వీడియోస్ నాకు ఇంకా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. ఇలాంటి వీడియోస్ నాకు ఇంకా చేయాలనిపిస్తాయి. కాబట్టి ఓకే గైస్, అంటిల్ దెన్ స్టే వాచ్ అండ్ బాయ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే విచిత్రమైన కంటెంట్స్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఈ విలన్ ఉంది, గ్రానీ ఉంది, ఇలాంటివన్నీ చూసుకోండి. నెక్స్ట్లో ఒక మంచి క్వాలిటీ వీడియో అయితే చేస్తా. ఇక్కడ బబుల్స్ లేవు కదా, అలాగే చేస్తా. ఓకే గైస్, స్టే బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.